మీరు చేసే ప్రతి పని సక్సెస్. అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను, మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అన్న టైప్లో వెళ్ళిపోవద్దు. ఎందుకంటే గురుడు వీక్షణ ఇస్తున్నాడు, లగ్నం మీదే చూస్తున్నాడు, 9లో కూర్చొని చూస్తున్నాడు. చాలా మంచి ప్రిడిక్షన్, అది చాలా మంచి లైఫ్ ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు. మీరు బిజినెస్ చేయండి, మీరు జాబ్ చేయండి, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయండి, లేకపోతే ఇందాక అక్క చెప్పినట్టు యూపీఎస్సీలు, ఇవన్నీ మీకు కలిసి వస్తాయి గురుడు అక్కడ ఉండగా. లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. పంచమ వీక్షణ డైరెక్ట్గా పడుతుంది, వెళ్ళండి గుడ్. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ నేనే సూపరు అనే మాట వస్తే మాత్రం కేతువు కూడా 11లో ఉన్నాడు. యూ షుడ్ ఆల్సో కమ్ విత్ దట్. అందుకని ఎంత గ్రౌండెడ్గా మీరు మెయింటైన్ చేయగలిగితే అంత గ్రౌండెడ్లోనే మీరు మెయింటైన్ బెస్ట్. ఏదైనా స్పెక్యులేషన్, ఏదైనా స్టాక్స్ ఒకవేళ పొరపాటున కలిసి వచ్చింది అనుకో, మీకు ఎగరకండి, ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో ఉండండి. ఓవర్గా కోట్లు కోట్లు వచ్చేస్తాయని, లేకపోతే ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టేసి ఇలాంటి పనులు చేయొద్దు. బట్ వైస్ వెర్సా, గుడ్ లక్ టు యూ. మీ అప్పులన్నీ క్లియర్ అవుతాయి. ఇది వన్ థింగ్. తులారాశి వాళ్ళకి చాలామంది అప్పుల బాధ ఉంటుంది. సో అప్పులు క్లియర్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ థింగ్. అండ్ పిల్లల పట్ల మాత్రం వాళ్ళతో కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. ఇట్ విల్ బి బెస్ట్ రెమెడీ అని అడుగుతారు కదా మీరు. పిల్లలకు కొంచెం టైం ఇవ్వండి, బయట ఎక్కువ తిరగకండి 6th హౌస్లో. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి, పంచమలో రాహు ఉన్నాడు. నేను ఆడపిల్లలకి మగ పిల్లలకి వ్యత్యాసంగా చెప్పను. ఎందుకంటే మగ పిల్లలు కొంతమంది అలాగే ఉన్నారు, ఆడపిల్లలు కొంతమంది అలాగే ఉన్నారు. అవును, అవును. నేను చెప్పేది, ప్రేమ పేరుతో ఎవరిని మోసం చేయకండి, సరదా తీరిపోద్ది. మీరు తెలివైన వాళ్ళు కావచ్చు, కానీ ఎక్కడ కూడా మళ్ళీ మా గురువుగారు డైలాగ్ వాడతాను, పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోచం కొట్టిందని. అంతే అంతే. ఆడ మగ అని తేడా లేదు. అని చేత పంచమంలో ఉన్నప్పుడు రాహు ఉన్నాడు కదని చెప్పి ఆడపిల్లల్ని ఎంజాయ్ చేయకండి లవ్ పేరుతో. అలాగే మగపిల్లలు అలా చేయకండి, ఆడపిల్లలు అలా చేయకండి.